ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నేను ఆ ఛానల్ కానీ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 డేస్ ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 30 అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే హిస్టరీలో చాప్టర్ 3 చాప్టర్ 4 అయితే కంప్లీట్ చేశాను అనమాట ఈరోజుతో. అండ్ ఈరోజు పెట్టుకున్న గోల్ అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ నేను ఇంక ఈ వీడియోలో ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే ఫర్ యూపీఎస్సీ బిగినర్స్ అండ్ యూపీఎస్సీ ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళు న్యూగా స్టార్ట్ చేసేటప్పుడు న్యూస్ పేపర్ ఎలా చదవాలి అనేసి చాలా మందికి డౌట్ అండ్ కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. సో ఈ వీడియోలో నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. సో లాస్ట్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ బిగినర్స్ ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎలా చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి, ఎలా చదవాలి అని తెలియదు అనమాట. సో వాళ్ళకి నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ థింగ్ అందరికి ఉండే డౌట్ ఏంటంటే న్యూస్ పేపర్ ఏది చదవాలి ఫర్ యూపీఎస్సీకి, యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఏ న్యూస్ పేపర్ చదివితే బెటర్ అని అడుగుతారనమాట. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ ఉందన్నమాట. 3 పేపర్స్ ఉంది. అండ్ చాలామంది టాపర్స్ ఏం చెప్తారంటే యూపీఎస్సీ క్రాక్ అయిన వాళ్ళు అండ్ మన యూపీఎస్సీ టాపర్స్ అయితే చాలామంది సజెస్ట్ చేసేది ఏంటంటే హిందూ ఎక్స్ప్రెస్ ఆర్ హిందూ అనమాట. సో ఈ 2 న్యూస్ పేపర్స్ అయితే చాలామంది సజెస్ట్ చేస్తారనమాట చదవడానికి. అండ్ ఏదైనా చదవచ్చు అనమాట ఈ 3లో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి చాలా మంది అడుగుతారు న్యూస్ పేపర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని అయితే చాలామంది క్వశ్చన్ అడుగుతారు అనమాట. సెకండ్ థింగ్, అండ్ న్యూస్ పేపర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే మీరు ఎప్పుడైనా నుంచైనా స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. మీరు 10th క్లాస్ చదువుతున్నా, ఇంటర్మీడియట్ చదువుతున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది యూపీఎస్సీ ప్రిపరేషన్ గ్రాడ్యుయేషన్లో, డిగ్రీలో, ఇంటర్మీడియట్లో, స్కూల్ డేస్లోనే స్టార్ట్ చేస్తున్నారు అనమాట యూపీఎస్సీకి. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అది బెస్ట్ అనమాట. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే న్యూస్ పేపర్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మనకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట, జల్దీ చదవడానికి, జల్దీ అర్థం చేసుకోవడానికి. సో నేనైతే చెప్పేది ఏంటంటే స్టార్ట్ ఎర్లీ న్యూస్ పేపర్ చదవడం. దట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్. యూపీఎస్సీ అని కాదు, న్యూస్ పేపర్ రీడ్ చేయడం అయితే చాలా గుడ్ హ్యాబిట్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే అందరికీ ఎలా చదవాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉండండి, ఒక టాపిక్ ఇచ్చినారు, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక పాలిటీ గురించి ఇచ్చినారు అనుకోండి. ఇప్పుడు మనకి పిఎం క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు కదా, నరేంద్ర మోడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దానికి. సో దాని గురించి వచ్చింది అనుకో, మీరు న్యూస్ పేపర్ చదివితే జస్ట్ ఆ ఆర్టికల్ చదివితే మీకు అది ఎగ్జామ్కి రాదండి. అది ఇప్పుడు అలా వచ్చేదైతే చాలామంది న్యూస్ పేపర్ అందుకే చదువుతారు. నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే మీకు ఒక ఆర్టికల్ వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ దేనికి సంబంధించింది, అది పాలిటిక్స్ సంబంధించింది ఇచ్చినారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం మోడీదే ప్రెజెంట్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. సో దాని గురించి వచ్చిందంటే ఫస్ట్ మీకు దాని గురించి అవగాహన ఉండాలి. అంటే ఎలా అంటే దాని గురించి తెలవాలన్నమాట. అసలు ఎలక్షన్స్ అంటే ఏంటి, ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎందుకు కండక్ట్ చేస్తారు, వాళ్ళ రూల్స్ ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి అనేసి మీకు దాని మీద ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒక ఆర్టికల్, ఒక సబ్జెక్ట్ చదువుతున్నారంటే దాని వెనుకాల టోటల్ బాడీ అర్థం చేసుకోవాలన్నమాట. నేను చెప్పేది అదే. ఇప్పుడు న్యూస్ పేపర్ చదవగానే చదువుతానే ఉంటారు, అందరికీ అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చదివితే ఎగ్జామ్లో అదే వస్తుందని కాదు. అలా వస్తుందంటే అందరూ అలానే చేస్తారనమాట. నువ్వు ఒక ఆఫీసర్ అవ్వాలంటే నీకు ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఆ ఆర్టికల్ ఉట్టి చదివితే సరిపోదు, దాని గురించి తెలిసి ఉండాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదువుతున్నారు అనుకోండి, అది దేనికి సంబంధించింది, దాని కంటెంట్ ఏందని అర్థం చేసుకొని దాని బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ ఏంటి, బాడీ ఏంటి, అసలు ఏంటి అనేసి మీకు దాని మీద నాలెడ్జ్ ఉంటే మీకు ఈజీగా ఆర్టికల్ అర్థమవుతుందని నేను చెప్తానమాట. ఫోర్త్ థింగ్ ఏంటంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ చదవాలో అర్థం కాదనమాట. సో అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేసిన ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేషన్, డిగ్రీలో చేసేటప్పుడు మీరు యూపీఎస్సీ సిలబస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు కంప్లీట్గా సిలబస్ తెలిసి ఉంటే అప్పుడు దాని హెడ్డింగ్స్ చూసాక మీకు అర్థమవుతుంది అనమాట. టైటిల్ చూసాక ఇది నా సిలబస్కి రిలేటివ్ ఉంది, ఇది ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంది, అలాంటి టాపిక్స్ మీరు ఈజీగా క్యాచ్ చేసుకొని చదవాలన్నమాట. ఎందుకంటే మీకున్న టైంలో, మీ ప్రిపరేషన్ టైంలో మీరు న్యూస్ పేపర్కి ఒక 2 to 3 hours పెట్టారనుకోండి, ప్రతి అన్వాంటెడ్ టాపిక్స్ కూడా చదివితే అప్పుడు మీకు మళ్ళీ వేరే చదవడానికి టైం ఉండదు. ఈ టాపిక్ మేబీ అడగొచ్చు ఎగ్జామ్లో. సో అలా మీరు అనలైజ్ చేసుకొని న్యూస్ పేపర్ అనేది చదవాలన్నమాట. అండ్ ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ఎలా చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్లో ఫస్ట్ అన్ని సైడ్ ఐటమ్స్ చదివి ఏది మీకు రిలేటివ్ అనిపిస్తుంది, ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది, సో దాన్ని మీరు టిక్ చేసుకోండి.
సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, మనకి హైలైట్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా. సో వీటిలోకి మీకు ఏదైతే రిలేటివ్ అనిపిస్తుందో సిలబస్కి అవి మీరు టిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దెన్ ఆఫ్టర్ అంతా ఒకసారి న్యూస్ పేపర్ అంతా చూశాక మళ్ళీ స్టార్ట్ చేసి మీకు ఏదైతే ఇంపార్టెంట్ మీరు టిక్ పెట్టుకున్న టాపిక్స్ని మీరు చదవండి. అండ్ ఫస్ట్ చదివాక కూడా నోట్స్ ఎలా అంటే ఫస్ట్ ఒక కొన్ని మంత్స్ వరకు మీరు నోట్స్ అప్పుడే ప్రిపేర్ చేసుకోకండి. అండ్ మీరు ఒకవేళ న్యూగా స్టార్ట్ చేసి ఉంటుంటే న్యూస్ పేపర్ మీరు అండర్లైన్ చేసుకోండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ పేపర్లో రాసుకోండి, ఎందుకంటే కొంచెం మెమరైజ్కి. సో అలా రాసుకోండి అనమాట. అండ్ సిక్స్త్ థింగ్ ఏంటంటే ఎనీ అవర్స్ చదవాలి అనేసి ఉంటుంది అనమాట న్యూస్ పేపర్. ఎనీ అవర్స్ చదవాలని కాదు, నేను చెప్పేది ఏంటంటే ఫర్ యూపీఎస్సీ బిగినర్స్ ఎవరైతే న్యూస్ పేపర్ న్యూగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ చదివేటప్పుడు ఒక 2 to 3 hours పడుతుంది అనమాట. డెఫినెట్లీ మ్యాక్సిమం టైం అయితే 2 to 3 hours పడుతుంది, ఎందుకంటే వాళ్ళు న్యూగా స్టార్ట్ చేస్తారు. దాని ఇంగ్లీష్ గ్రామర్ని అండ్ వర్డ్స్ మీనింగ్స్ని ఇవన్నీ తెలుసుకొని అర్థం చేసుకొని కంటెంట్ అర్థం చేసుకొని అండ్ ఫస్ట్ మీరు న్యూ బిగినర్ అయితే మీకు ఏది ఇంపార్టెంట్ అన్వాంటెడ్ కూడా చదివేస్తారనమాట టైంలో. ఏది ఇంపార్టెంట్ కాదో మీకు అర్థం కాదు, సో అన్నీ చదువుతారు. సో దానివల్ల మీకు ఒక డెఫినెట్గా 2 to 3 hours పడుతుంది అనమాట. సో మీరు అలా స్టార్టింగే జల్దీ ఎర్లీగా న్యూస్ పేపర్ రీడింగ్ స్టార్ట్ చేస్తే మీరు ఏం చేయాలంటే దాన్ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఫాస్ట్ రీడింగ్ చేసుకుని అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ ఏంటంటే మీకు ఫస్ట్ టైం రీడ్ చేసేటప్పుడు దాంట్లో కొన్ని వర్డ్స్ అనేది దాని మీనింగ్ ఏంటో తెలియకుండా అండ్ గ్రామర్ అర్థం చేసుకోవడం చాలా టైం పడుతుంది అనమాట. సో మీకు ఏదైతే వర్డ్స్ అనిపిస్తుందో సో వీటిని మీరు ఒక గూగుల్ కానీ డిక్షనరీలో కానీ అవి వెతుక్కొని ఆ వర్డ్ మీనింగ్స్ ఒక పేపర్లో రాసుకోండి. అండ్ నెక్స్ట్ డే నుంచి మీకు ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు వర్డ్ ఇంకోసారి రిపీట్ అయినప్పుడు మీరు ఆటోమేటిక్గా దాన్ని చదివేసి అర్థం చేసుకుంటారు అనమాట. ఒకవేళ మీకు అంత గుర్తు లేకపోతే ఏదైతే మీరు బుక్లో నోట్ డౌన్ చేసుకున్నా ఆ బుక్ ఓపెన్ చేసి దీని మీనింగ్ ఏంటనేసి మీరు చూసేసుకొని ఆ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అలా మీరు ఫస్ట్ రీడింగ్లో ఎట్లానైనా డెఫినెట్గా కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో ఇది 7th థింగ్ ఏంటంటే చాలా మందికి ఉండేది నోట్స్ ఎప్పుడు ప్రిపేర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటారు అనమాట. సో ఫస్ట్ టైం మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోకండి. ఫస్ట్ ఏది అన్వాంటెడ్ ఏది వాంటెడ్ అర్థం కాదు. సో మీరు టైం అంతా 2 to 3 hours మొత్తం నోట్స్ న్యూస్ పేపర్ అంతా రాసుకుంటే టైం అంతా వేస్ట్ అనమాట. ఎందుకంటే దాంట్లో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ కూడా మీకు తెలియదు. సిలబస్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ చదువుతూ ఉంటే మీకు న్యూస్ పేపర్లో ఏది రిలేటివ్ సిలబస్కి రిలేటివ్ మీకు అర్థమయ్యి సో ఏది ఇంపార్టెంట్ కాదని ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది అనమాట. అది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు మీరు దాంట్లో నుంచి ఇంపార్టెంట్ మీకు సబ్జెక్ట్కి రిలేటివ్ అనిపించేది సిలబస్కి రిలేటివ్ ఇదో అడగొచ్చు అని మీకు అనిపించినప్పుడు దాంట్లో నుంచి మెయిన్ పాయింట్ని ఒక పేపర్లో మీరు ఒక న్యూస్ పేపర్ ఓల్డ్ పేపర్లో ఒక టాపిక్ ఇచ్చినారు అనుకోండి, ఒక ఆర్టికల్ దాంట్లో మీనింగ్ వచ్చేసి మీకు 1 పేపర్ 1.5 పేపర్లో వచ్చేసేయాలన్నమాట. అలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 7 అయితే ఫాలో కండి. ఒక పేపర్తో పాటు మనకు చాలా మంచి వెబ్సైట్స్ టాప్ 5 వెబ్సైట్స్ అలా ఉంటాయి అనమాట. అల్లాకి వెళ్ళి కూడా చదివితే దాంట్లో నుంచి మీకు 85% ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా న్యూస్ పేపర్ అంతా చదివి 100% అయితే మీకు కరెంట్ అఫైర్స్ కవర్ చేయరు. సో 85% వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు కూడా చదవాలన్నమాట. మనకు మంచి వెబ్సైట్స్ అవి అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్న ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.